నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న పెట్రోల్ డీజిల్ కొరత విషయంపై స్పందించిన కలెక్టర్ హిమాంశు శుక్లా పలు పెట్రోల్ బంకులను పరిశీలించి వాహనదారులతో కలెక్టర్ మాట్లాడుతూ ఆయిల్ కొరత లేదని ప్రజలు భయంతో ఎక్కువగా నిల్వ చేసుకునే ప్రయత్నం చేయడం వల్ల పెట్రోల్ త్వరగా అయిపోయి బంకులు సప్లై చేయలేని పరిస్థితి ఏర్పడిందని మధ్యాహ్నం కల్లా అధికంగా పెట్రోల్ వస్తుందని పెట్రోల్ సప్లై చేసే కంపెనీలతో మాట్లాడామని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు నగరంలోని పలు పెట్రోల్ బంకులు తనిఖీ చేసి వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ పరిశీలనలో సివిల్ సప్లై అధికారిని లీలారాణి అధికారులు ఉన్నారు. ఇది 10 లక్షల నుంచి ₹1 కోటి దాకా మాకు క్రెడిట్ ఎంత స్టాక్ ఇచ్చాము అదే స్టాక్ ఇస్తామని వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. అది ఎప్పుడు చెప్తున్నారే 10 డేస్ నుంచి పోయిన ఏప్రిల్లో స్టాక్ వాస్తవం ఏంటంటే 2025 మార్చి 31వ తారీఖు నాడు ట్యాంక్ రెండు పిలిచారు. అది లోడు మామూలుగా ఇక్కడ అన్ని కొనుగోలు సార్ దాదాపు 80,000 లీటర్లు 70,000 లీటర్లు +- మా దగ్గర స్టాక్ ఉంది. ఏప్రిల్లో మేము దాన్ని 10 వరకు లోడ్ తెచ్చుకోవాలి. ఆ తెచ్చుకోమని ఏంటంటే ఆ ఏప్రిల్ నెల స్టాక్ బాగా తీసుకోలేదు. ఆ ఏప్రిల్లో మేము తక్కువ కాబట్టి 15 డేస్ తర్వాత బహుశా అది మార్చిలో వచ్చింది. మార్చి 31వ తారీఖు వచ్చింది. అది 2 డేస్ తర్వాత ఇవ్వడము అన్ని డ్రైవర్లు ట్యాంక్ కావాలని కావాలని హోల్డ్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇంటెస్ట్ మరుగులో చెప్తాను గ్రామం బాధ్యత ఎంతమందికి అవసరం ఉంటుంది, ఎంతమంది అనేది తెలుసుకున్నారు. ఇక్కడే ఆ పర్సన్ వచ్చారు, ఏ ఊళ్ళో వచ్చారో ఆ వ్యాధుల కంపెనీలో ఉంటుంది కదా, కాల్ చేసి ఇలా రైతా కాదా అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లాలో ఇంచుమించుగా 240 పెట్రోల్ అండ్ డీజిల్ అవుట్లెట్స్ ఉన్నాయి. కొంత సాటర్డే రోజు నుంచి ప్రెషర్ పెరగడం వల్ల కొన్ని చోట్ల ఈ డ్రై స్టేషన్స్ మన పంప్ స్టేషన్స్ డ్రై అవుతున్నాయి ఇలా మాట వచ్చినప్పుడు ఇమీడియట్గా జేసీ గారు, ఎంఆర్ఓస్, తర్వాత ఎస్పీ గారు సమన్వయంతో అన్ని చోట్ల విఆర్ఓస్ని పెట్టడం జరిగింది. మనకి ఇప్పుడు సప్లై బాగానే ఉంది. ముందుగా నేను ప్రజలకి అదే చెప్తున్నాను, అంటే అన్ని పెట్రోల్ బంక్స్లో డీజిల్ ఉన్నాయి. మీరు ప్యానిక్ చేయకూడదు. మన జిల్లాలో కడప నుంచి, చిత్తూరు నుంచి, తర్వాత ఇక్కడ కృష్ణపట్నం పోర్ట్ నుంచి ఈ 3 చోట్ల నుంచి సప్లై ఉంది. బీపీసీఎల్, ఐఓసీఎల్, హెచ్పీసీఎల్ ముగ్గురుతో మాట్లాడడం జరిగింది. ఈ 3 చోట్ల నుంచి ఇప్పుడు సఫిషియంట్ అమౌంట్లో ట్రక్స్ కూడా బయలుదేరినాయి. బై 12:30 అన్ని పెట్రోల్ బంక్స్లో సఫిషియంట్గా డీజిల్గా, పెట్రోల్గా కూడా పెట్టడం జరుగుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే కొంత ఈ ప్యానిక్ అవసరం లేదు. సఫిషియంట్ డీజిల్ ఉంది, పెట్రోల్ ఉంది. మీరు దీన్ని ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కానీ లేకపోతే మీడియాలో వచ్చిన ప్రచారాన్ని నమ్మకూడదు, ప్యానిక్ క్రియేట్ చేయకూడదు. ఇప్పుడే కూడా నేను ఇక్కడే కొడవలూరుకి రావడం జరిగింది. ఇక్కడే కూడా సఫిషియంట్ డీజిల్ ఉంది. కానీ ఇది ప్యానిక్ వల్ల ఏమైంది అంటే, సపోజ్ వాళ్ళు 100 లీటర్ ఒక రోజు సేల్స్ ఉంటే ఈ లాస్ట్ 2 డేస్లో 200 లీటర్స్ అయిపోయింది. సో ఆ పబ్లిక్ కొంచెం భయపడి లేదు మేము ముందే స్టోర్ చేసి పెట్టేస్తాము అలా ఆలోచన చేస్తున్నారు. దయచేసి దీనికి అలా చేయకండి. ఆల్రెడీ మనం సఫిషియంట్ సప్లై ఆల్రెడీ అందుబాటులో ఉంది. తర్వాత బయట నుంచి ఆల్రెడీ డిస్పాచెస్ మొదలైనాయి. సో ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. కొంత మనం సరిగా దీన్ని కోఆర్డినేట్ చేసేస్తే ఈ సమస్య నుంచి బయట వస్తాము. ఆల్రెడీ పొద్దున సీఎం గారు టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టడం జరిగింది. సీఎం గారు చాలా గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు హెచ్పీసీఎల్ కానీ, బీపీసీఎల్ కానీ, ఐఓసీఎల్ ఈ 3 కంపెనీస్ సీనియర్ ఆర్ఎమ్స్తో కూడా మాట్లాడుతున్నాము. నెల్లూరు జిల్లా వరకు అసలు ప్రాబ్లం ఏమి లేదు. ఈరోజు కూడా సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ డీజిల్ అక్కడ నుంచి డిస్పాచ్ అయింది. 12 నుంచి ఆ ట్యాంకర్స్ మాకు రావడం జరుగుతుంది. ప్రతి పంప్ స్టేషన్లో విఆర్ఓ కానీ, తర్వాత కానిస్టేబుల్ కానీ కూడా పెట్టడం జరిగింది. ఈ వచ్చిన వెహికల్స్ని కూడా గ్రీన్ ఛానల్ పెట్టేసి ఈ తొందరగా ఈ ట్యాంక్స్ని ఫిల్ చేయడానికి మేము వర్కౌట్ చేస్తున్నాము. సో సేమ్ ఒక సైడ్ అంటే బీ రెస్పాన్సిబుల్ సిటిజన్,
అండ్ ద సేమ్ టైం అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా కష్టపడి పని చేస్తున్నారు. బై ఈవినింగ్ ఎట్టి పరిస్థితిలో సిచ్యువేషన్ విల్ బి అండర్ నార్మల్సీ. థ్యాంక్ యూ. పెట్రోల్ బంకుల్లో కొరత కొనసాగుతుంది. ఈ రోజు నుంచి ఒక ఇబ్బందికర వాతావరణం ఏర్పడడంతో జేసీ గారు అన్ని పెట్రోల్ బంకులు పరిశీలిస్తున్నారు. ఈరోజు మనం ముందున్నారు. ఎప్పుడు దాకా ఈ ప్రాబ్లం ఉంటుంది, ఎప్పుడు క్లియర్ అవుతుంది సార్ని అడిగి కనుక్కోండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను కేవీఆర్ పెట్రోల్ బంక్ కూడా పర్సనల్గా ఇన్స్పెక్ట్ చేశాను. అయితే వాళ్ళ స్టాక్ లిస్ట్ చూసాము. ఆన్లైన్లో కూడా వాళ్ళకి ఎంత స్టాక్ వస్తుంది, ఎంత సేల్స్ అవుతుంది, అదేవిధంగా వాళ్ళకి ఎంత స్టాక్ ఇప్పుడు బ్యాలెన్స్ ఉందని కూడా వెరిఫై చేయడం జరిగింది. యాక్చువల్గా అయితే వాళ్ళకి రెగ్యులర్గా గతంలో ఏప్రిల్ మార్చి ఏ విధంగా అయితే వాళ్ళకి 3 డేస్కి ఒకసారి ఒక ట్యాంక్ వస్తుందో, ఎంత కెపాసిటీ అయితే వాళ్ళకి తీసుకోవడం జరుగుతూ ఉందో అదే ఇప్పుడు వరకు కూడా కంటిన్యూ అవుతూ ఉంది. తక్కువ అనేది వాళ్ళకి సప్లై అయితే లేదు. కాకపోతే ఏంటంటే పాండమిక్ ఉందని చెప్పేసి పబ్లిక్ భయపడి ఎక్కువగా తీసుకోవడం వల్ల అది త్వరగా అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా దొరుకుతుంది తప్ప వాళ్ళ దగ్గర స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది. మేము అందరితో కూడా మాట్లాడాము. మేము కలెక్టర్ గారు అదేవిధంగా గవర్నమెంట్ లెవెల్లో కూడా కన్సర్న్ ఓఎంసీతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా సప్లైస్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు కూడా మధ్యాహ్నం కూడా మనకి ఇంకా అడిషనల్గా సప్లై కూడా వచ్చేదానికి అవకాశం ఉంది, చేస్తున్నారు. వాళ్ళకి తప్పనిసరిగా వస్తుంది. పబ్లిక్ ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనకి సఫిషియెంట్ స్టాక్ తెప్పిస్తున్నాము. అన్ని బంకుల్లో కూడా మనకి డ్రైవర్ కాకుండా కూడా చూస్తున్నాము. కాకపోతే మీరు భయపడేసి ఎక్కువగా మనకి క్యాన్ల ద్వారా తీసుకెళ్ళడం కానీ, లూజ్ తీసుకెళ్ళడం కానీ, లేకపోతే ఫుల్ ట్యాంక్ తెచ్చుకోవడం ఇలా చేస్తున్నారు. కానీ అలా చేయొద్దు. ఎందుకంటే ఇలాంటి పాండమిక్ టైంలో మనం కొంచెం కన్జంప్షన్ తగ్గించుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం. కాబట్టి అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. సార్, కొన్ని పెట్రోల్ బంకులు క్లోజ్ చేస్తున్నారు. దేని వల్ల క్లోజ్ చేసినట్టు వాళ్ళకి సఫిషియెంట్గా ఆయిల్ దొరకనా? యాక్చువల్గా మనకి ఆయిల్ దొరక కాదు. వాళ్ళు ఏంటంటే డ్యూస్ ఉన్నాయి, వాళ్ళ కంపెనీకి పే చేసిన డ్యూస్ ఉన్నాయి. అందువల్ల ఏం చేశారంటే వాళ్ళకి స్టాక్ ఇవ్వకుండా కొంత ఆపారు. కానీ అవి కూడా ఇప్పుడు మేము ఇవ్వమని చెప్పాము. వాళ్ళు కూడా సప్లై చేస్తున్నారు ఈ రోజు నుంచి. కాబట్టి వాటికి కూడా ఇబ్బంది లేకుండా సప్లై అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, రైట్, థ్యాంక్ యూ. తాత్కాలికంగా ఈ కొరత కొనసాగుతుందని చెప్పి జేసీ వెంకటేశ్వరరావు గారు చెప్పారు మనకి. ఇప్పుడు ఆయన అన్ని పెట్రోల్ బంకులు జిల్లాలో పర్యటిస్తున్నారు. టౌన్లో ఉంటే అన్నింటినీ చూస్తున్నారు. కొన్ని మూసేయడం జరిగింది, పెట్రోల్ అందక మూసేయడం జరిగింది. వాటి మీద ఆయన క్లియర్గా వాళ్ళు బకాయిలు ఉండటం వల్లే వాళ్ళు పెట్రోల్ బంకులు మూసేశారు, కానీ పెట్రోల్ లేక కాదు. ఎక్కువగా జనాలు దొరకదు అని ఒక భయంతో ఎక్కువగా వినియోగించుకోవడం వల్ల ఈ కొరత ఏర్పడిందని తాత్కాలికమైన సాయంత్రం లోపల దీన్ని కంటిన్యూ అయ్యే విధంగా మేము పరిశీలిస్తామని చెప్పారు. పరిష్కరిస్తామని కూడా ఆయన చెప్పారు. కెమెరామెన్ కోటేశ్వరరావుతో భూషణ్ రెడ్డి, స్టార్ 9 టీవీ, నెల్లూరు.